లక్ష్మణ్ కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి నూర్ పాషా మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా అక్కడ చూసుకుంటే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంతో విభేదాలపై స్పందించారు ఆతోని ఎమ్మెల్యే. ప్రధానంగా నాకు జయరాంకి ఎలాంటి విభేదాలు లేవు కూడా సాయి ప్రసాద్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో జయరాం నన్ను నా సోదరుడు అని ఓడిస్తారన్నట్లు అలాగే వార్తలు వస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. నా వల్లే జయరాంకు టిక్కెట్ రాలేదని దుష్ప్రచారం చేస్తున్నట్లు కూడా వార్తలపై ఖండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎటువంటి విభేదాలు లేవని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నూర్ పాషా. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. అయితే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం మాటల యుద్ధం కొనసాగం చెప్పుకోవచ్చు. అయితే ఆదోని నియోజకవర్గం సాయి ప్రసాద్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీడియా సమావేశం సందర్భంగా తీవ్ర వ్యక్తం చేశారు. అయితే ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాము, నేను నా సోదరుడు మధ్యాహ్నం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్డి గుంతకల్ నుండి ప్రాతినిధ్యం సోదరుడు ఉన్నారు. సో ముగ్గురిని కూడా ఓడిస్తామనేటువంటి విషయాన్ని గుమ్మనూరు జయరాము చెప్పడం జరిగినటువంటి విషయాన్ని చేస్తున్నారు. తప్పుడు అయితే చూసుకుంటే మంచి సఖ్యం ఉందని ఎక్కడ కూడా గుమ్మనూరు జయరాము తమ గురించి తమ సోదరుల గురించి చెడుగా మాటలు ప్రచారం చేస్తున్నారు విషయాన్ని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. అయితే ఇదే విషయం మనం చూసినట్టయితే గుమ్మనూరు జయరాం కు నాలుగు నియోజకవర్గం నుండి అడ్డుపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు ఆలూరు నియోజకవర్గం నుండి టికెట్ రాలేదని, ఆలూరు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేదని గుమ్మనూరు జయరాము తమ సోదరులపై తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో ఖండించారు సాయి ప్రసాద్ రెడ్డి. అదే సమయంలో మనం చూసుకున్నట్టయితే సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్న గతంలో కర్నూలు జిల్లాకు సంబంధించి ఏ నాయకుడు కూడా జగనంత అవకాశాలు కూడా గుమ్మనూరు జయరాం కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అనేసి కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, అంటే మేము చెప్తే ముఖ్యమంత్రి గారి వద్ద టికెట్ ఇవ్వండి అంటే ఇవ్వడము, ఎవరికి వద్దంటే ఇవ్వకపోవడము, ఇలాంటి పరిస్థితులు ప్రశ్నిస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. సో తప్పుడు ప్రచారాలను మానుకోవాలని కూడా ఎంతో కలుగుతున్నారు సాయి ప్రసాద్ రెడ్డి. ప్రధానంగా చూసుకుంటే ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, సో గుమ్మనూరు జయరాంకి సంబంధించి ఆయన స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను చెప్తేనే టికెట్ ఇస్తారా, మంత్రి పదవి ఇస్తారా అని కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపై గుమ్మనూరు జయరాం స్పందించే అవకాశాలు ఉన్నాయంటారా? స్పందించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ఆ కార్యక్రమంలో గుమ్మనూరు జయరాం గారు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి తన సోదరులను 2024 ఎన్నికల్లో ఓడిస్తామని గుమ్మనూరు జయరాం చెప్పారు. అసత్య ప్రచారాలని కూడా సాయి ప్రసాద్ రెడ్డి గట్టి చెప్తున్నారు. రాశి బయటికి వెళ్ళిపోవడానికి కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఆయన టీడీపీ పార్టీకి మారబోతున్నటువంటి దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అయితే ఖచ్చితంగా వెళ్తున్నటువంటి సిగ్నల్ మనకు కనపడతా ఉంది. అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అదే సమయంలో గుంతకల్ నుండి కూడా పోటీ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం అవుతుంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ పాషా.